సార్ నమస్తే అండి, ఏం చేస్తుంటారు? నమస్తే అండి. ప్రస్తుతం మేము మార్కెటింగ్ ఫీల్డ్లో పనిచేసాము. రిటైర్మెంట్ తీసుకున్నాము. ప్రస్తుతం అయితే ఖాళీగా ఉంటున్నాం అండి. ఓకే సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 20 months కంప్లీట్ అయిపోయింది. అసలు ఎలా ఉందంటారు పరిపాలన అనేది? పరిపాలన అనేది ఎక్కడ మనం తప్పుపట్టనే లేదండి. అంటే ఎవరు పని వాళ్ళు చేస్తున్నారు. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు పని చేస్తున్నారు. లోకేష్ పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ పని చేస్తున్నారు. ఈ ఎమ్మెల్యేలు పని చేస్తున్నారు. మినిస్టర్ పని చేస్తున్నారు. బాధ్యతాయుతంగా పని జరుగుతుందంటే గత మనం 20 నెలల నుంచే చూడొచ్చు. లాస్ట్ 5 years ఏదైతే డ్యామేజ్ అయింది మొత్తం కూడా ఫుల్ఫిల్ చేసుకుంటా ప్లస్ డెవలప్మెంట్ చేసుకుంటా వస్తున్నారు. కాకపోతే డెవలప్మెంట్ తొందరగా అవ్వలేదనేది జనాల్లో ఒక అపోహ అయితే ఉంది. అంటే వాళ్ళు చేసిన డ్యామేజ్, అంటే 5 సంవత్సరాలు చేసిన డ్యామేజ్ ఏదైతే ఉందో లాస్ట్ 20 years అంటే 20 సంవత్సరాలు మళ్ళీ రాబోయే 20 సంవత్సరాలు డ్యామేజ్ చేసినట్టు వాళ్ళు 5 సంవత్సరాలు చేసిన డ్యామేజ్, ఆ 20 సంవత్సరాల డ్యామేజ్ని వీళ్ళు ఫుల్ఫిల్ చేయడానికి టైం తీసుకుంటుంది. ఆ డ్యామేజ్ని ఫుల్ఫిల్ చేసుకుంటూ ప్లస్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే జనాల్లో అంటే ఆతృత, అంటే ఆ నరకం 5 సంవత్సరాలు అనుభవించిన నరకాన్ని, ఆ డ్యామేజ్ని అదంతా ఫుల్ఫిల్ చేసుకొని రావటానికి టైం తీసుకొని వస్తుంది. కాబట్టి దాన్ని జనాల్లో ఆ తొందర కనిపించట్లేదు. అది వాస్తవం. అంటే ఇక్కడ ప్రధానంగా చెప్తుంది ఏంటంటే సార్, వాళ్ళు వైసీపీ నాయకులు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తుంది ఏంటంటే కనుక అటు సంక్షేమం లేదు, ఇటు అభివృద్ధి లేదు, రాష్ట్రంలో మొత్తం సంక్షోభంలోకి వెళ్ళిపోతుంది రాష్ట్రం అంటున్నారు కదా సార్. మరి అంటే సంక్షేమం తెలిసిన వాడితో తెలుస్తుంది, సంక్షేమం చేసేవాడికి తెలుస్తుంది అభివృద్ధి అంటే ఏంటనేది. అభివృద్ధి చేయనివాడికి అభివృద్ధి గురించి ఏం తెలుస్తుందండి? తెలియదు కదా. అంటే లాస్ట్ 5 years మొత్తం డ్యామేజ్ మొదలుపెట్టి నాశనం చేశాడు కదా రాష్ట్రాన్ని. ఇంకోటి 5 సంవత్సరాలు కానీ వచ్చుంటే అసలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఉండేది కాదు. సార్ మీరేమో ఆ మాట అంటున్నారు, అభివృద్ధి చేసిందే మేమే, సంక్షేమం చేసిందే మేమే, ఇప్పుడు వచ్చి కూటమి ప్రభుత్వం మొత్తం నాశనం చేస్తుంది అంటున్నారు కదా సార్. అభివృద్ధి చేసింది వాళ్ళైతే 11 సీట్లు అనేది రావు కదండి. అభివృద్ధి చేస్తే 11 సీట్లు ఎందుకు వస్తాయి? 151 సీటు నుంచి 11 సీట్లు ఎప్పుడైతే వచ్చిందో అభివృద్ధి చేస్తే రాదు కదా. జనాలను తెలివి తక్కువ వాళ్ళు ఏం కాదు కదా, జనాలు తెలివితేటలు లేని వాళ్ళు ఏం కాదు కదా. అది తప్పండి. మీరేమో ఆ మాట అంటున్నారు సార్, ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయలేక అక్రమంగా కేసులు పెడుతుంది, ప్రశ్నించే గొంతుకులను అణగదొక్కుతుంది అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా సార్. మరి లేదండి, ప్రభుత్వం పనిచేస్తుంది కాబట్టే ఈ రోజున మనం గుంటూరు తీసుకుందామండి. గుంటూరు టౌన్ తీసుకుందాం. ఇన్ని సంవత్సరాల్లో టౌన్లో ఈ విధంగా ఒక డ్రైనేజ్ వ్యవస్థ కానీ, రోడ్లు వ్యవస్థ కానీ, డెవలప్మెంట్ ఇన్నేళ్లలో ఎప్పుడైనా ఉందా? ఇప్పుడు 20 నెలల్లో మీరు చూడండి, ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు వచ్చిన తర్వాత, ఎంపీగా మనకు వచ్చిన తర్వాత, లేదు మన గుంటూరు 2 ఎమ్మెల్యే మాధవ్ గారు వచ్చిన తర్వాత, ఈ 20 నెలల్లో డెవలప్మెంట్ చెప్పండి. ఒకసారి వాళ్ళందరూ రమ్మనండి, నేను చూపిస్తా, అందరినీ చూపిస్తాను. నేను ఆ మాట అంటున్నారు సార్. ఇక్కడ లోకల్ గా ఉంటున్న అంబేద్కర్ ఏమో అసలుకి గుంటూరు 2 టౌన్ లో అసలు అభివృద్ధి లేదు అని అంటున్నారు కదా సార్. మరి ఆయనేమో సార్, ఇప్పుడు పని చేసేవాడికి పని చేసే విలువలు తెలుస్తాయి, పని చేయని వాడికి, మాట్లాడేవాడికి. అంటే పెద్దోళ్ళు సామెతలు చెబుతారు, వాడు పనికి మాలినోడు రా అని. పనికి మాలినోడు అనేది ఊరకట్లే అనలే జనాలు. అంటే వాడు మాట్లాడటం అంటే వాడు పుట్టాడు, వాడు పని చేయడానికి పుట్లా, అంటే వాడు రాయేయటానికి పుట్టాడు. అలాంటి వాళ్ళ గురించి అసలు మనం చెప్పుకోవడం కూడా అనవసరం అండి, అనవసరం. ఇక్కడ ఇంకో విషయం సార్, ఇప్పుడు రాష్ట్రంలో పలు సమస్యలు ఉన్నాయని చెప్పి పదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నారు. మరి అదే విషయం అసెంబ్లీ వేదికగా ప్రశ్నించలేకపోతున్నారు, ఎందుకనుకోవాలంటారు? వాళ్ళు అసలు అసెంబ్లీకి వస్తే కదండి, వాళ్ళు అసెంబ్లీకి వస్తే దాని గురించి ఏదైనా మాట్లాడడానికి, ప్లస్ సబ్జెక్ట్ ఏదైనా సబ్జెక్ట్ తెలిసినట్టు ఎవడన్నా ఉన్నాడా వాళ్ళల్లో? వైసీపీలో సబ్జెక్ట్ తెలిసి దీని మీద మాట్లాడండి అని చెప్పేవాడు ఎవడన్నా ఉన్నాడా? ఎంతసేపటికి వాళ్ళు చేసే పని మీద రాళ్ళు వేయడం తప్పితే సబ్జెక్టు గురించి మాట్లాడమనండి. లేదు, వాళ్ళు 5 సంవత్సరాల్లో మేము ఈ పని, లేకపోతే ఈ రోడ్లు ఇన్ని వేల కిలోమీటర్లు మేము రోడ్లు వేసాము, మీరు వచ్చిన తర్వాత ఏ రోడ్లు వేసారు అడగమనండి. లేదా అట్లాంటివి ఏమన్నా అడగాలి కానీ, లేకపోతే మేము ఇన్ని కంపెనీలు తెచ్చాము మీరేం చేశారని చెప్పి అడగమనండి. లేకపోతే మేము ఇన్ని ఉద్యోగాలు తెచ్చాము మీరేం చేశారో చెప్పమనండి. అలాంటివి ఏమనకుండా అడగకుండా
దీని గురించి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదండి అది. అంటే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు సార్, దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఏదైతే కనుక వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారో ఇప్పటికే ఒకటే విషయం, ఏదైతే కనుక తిరుమల లడ్డూ వ్యవహారం ఒక పక్కనేమో మాకు క్లీన్ చిట్ వచ్చిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, లేదు దాంట్లో అసలు నెయ్యే కాదని చెప్పి ప్రభుత్వం చెబుతుంది. ఇద్దరు వాదనలో ఎవరు కరెక్ట్, ఎవరు వాదన కరెక్ట్ అనుకోవాలంటారు ఇక్కడ? ఇప్పుడు టీటీడీ బోర్డు చైర్మన్ చేసిన ఆయన ఎవరైతే సుబ్బారెడ్డి గారు ఉన్నారో ఆయనే చెప్పారు కదండి నెయ్యి లేదని. నెయ్యి లేకుండానే నెయ్యి తయారు చేశారంటే నిజంగా వాళ్ళు దేవుళ్ళండి, మామూలు కాదు. వెంకటేశ్వర స్వామి కూడా ఆశ్చర్యపోయి ఉంటాడు 5 సంవత్సరాలు. అరే బాబు ఇదేంట్రా బాబు, నెయ్యి లేకుండా నెయ్యి తయారు చేసే అంత తెలివిడాల వాళ్ళు ఆడున్నారంటే వైసీపీ పార్టీలోనే ఉన్నారు. దాని గురించి మనం చెప్పుకోవాల్సిన పని లేదు. వైవి సుబ్బారెడ్డి గారే చెప్పారు కదా, నెయ్యి అనేది లేదు, నెయ్యి తయారు చేసామని కెమికల్స్తో. ఇంకా అంతకంటే మనం ఏం చెప్పాలండి? మరి ఇప్పుడు అదే విషయం మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుంది సార్. మరి మాకు మాట్లాడాలి అంటున్నారు. అదే విషయం మీద చర్చ జరుగుతుంది. మరి ఆ చర్చలో పాల్గొనవచ్చు కదా మరి జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకని రావట్లేదు అంటారు? ఇప్పుడు అదే అంటుందండి, వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ లేదు. సబ్జెక్ట్ ఉంటే వాళ్ళు వచ్చేవాళ్ళే. వాళ్ళు అక్కడ సబ్జెక్టు లేక వాళ్ళు దాని గురించి ఏం మాట్లాడాలో తెలియక దాన్ని ఖండించడానికి కూడా కరెక్ట్ క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర. అది పరిస్థితి. 2029లో అధికారం మాదే, మేము వస్తే 2.0 పరిపాలన చూపిస్తాం, మామూలుగా ఉండదు ఈసారి అనేది జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా చెప్తున్న మాట. దాన్ని ఎలా చూడాలంటారు? 2029 కాదండి, 2039 కూడా వాళ్ళ వల్ల కాదండి. ఇంకా ఇక్కడి నుంచి కంటిన్యూ 3 times కూడా కూటమి ప్రభుత్వం వస్తుంది. అసలు అవకాశమే లేదు. కూటమిని కుప్పకూల్చేదాకా నేను నిద్రపోను అని చెప్పి ఇక్కడ అంబేద్కర్ సవాల్ చేస్తున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సవాల్ చేస్తున్నారు కదా సార్. సార్ ఇప్పుడు సవాల్ చేయటం వేరు, ఇక్కడ పని చేస్తుంటే పని డెవలప్మెంట్ చూసి ప్రజల్లోకి మార్పు రావటం వేరు. నువ్వు లాస్ట్ 5 years నువ్వేం చేయకుండా నేను అది చేశాను ఇది చేశాను అని చెప్పి నువ్వు చెప్పుకుంటే కాదు కదా, అది క్లియర్ తెలుస్తుంది కదండి. ఇవాళ నేను అదే చెప్తుంది. ఇవాళ మీరు ఒక విద్యానగర్ తీసుకోండి, నవభారత నగర్ తీసుకోండి, వికాస నగర్ తీసుకోండి, లేదా బృందావన్ గార్డెన్స్ తీసుకోండి, నవభారత నగర్ తీసుకోండి, రాజేంద్ర నగర్ తీసుకోండి, లేదా మన ఇటు పోతే జేటీఎస్ కాలేజ్ రోడ్ తీసుకోండి. మీరు టోటల్ గుంటూరు రండి, నేను గుంటూరులో ఉంటాను, మీరు రండి, నేను మొత్తం టౌన్ అంతా చూపిస్తాను మీకు. అభివృద్ధి అంటే రోడ్లు వేయటం, కాలువలు కట్టడమే కాదు, పేదలకు డబ్బులు వేసినా కూడా అది ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టే కదా. నేను చేసింది అదే, వాళ్ళని ఆర్థికంగా పరిపుష్టం చేశానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. పేదల డబ్బులు వేయటం అంటే బటన్ నొక్కడం కాదండి. పేదల డబ్బులు వేయటం అంటే ఇప్పుడు బాబు గారు వస్తానని చెప్పారు, నేను పింఛను 4,000 చేస్తానన్నారు, 4,000 చేశారు, 4,000 వేశారు. మీలాగా 2,000, 2,300, 2,500, 2,700 అట్లా చేయలేదు. ఒకేసారి 4,000 అన్నారు, 4,000 వేస్తున్నారు. దాంతోపాటు ఈరోజు ఎన్ని కంపెనీలు వస్తున్నాయి, ఉద్యోగ అవకాశాలు ఎన్ని ఇస్తున్నారు. రెండోది మన యువత అతను చేసిన 5 సంవత్సరాల్లో ఏదైనా డెవలప్ అయిందంటే గంజా డెవలప్ అయింది. ఆంధ్రప్రదేశ్ అంటే గంజా మీదే ఉన్నారు. ఈరోజు గంజాయితో ఎంత నరకం చూస్తున్నారంటే జనాలు. ప్రతి పల్లెటూరులో కూడా గంజాయి సాగు. నేను కృష్ణా జిల్లా నందిగామ మండలంలో కూడా గంజాయి సాగు పండిస్తున్నారంటున్నారు. మిరప తోటలో గంజాయి వేశారంట. ఎంత దారుణంగా ఉందంటే అసలు. ఏదో వైజాగ్ శ్రీకాకుళం గంజాయి అంటే అది ఓకే, అసలు మనకు ఆంధ్రాలో కూడా గంజాయి వచ్చిందంటే అంటే వాళ్ళు ఎంత దారుణంగా రైతులను కూడా నాశనం చేశారు. ఎందుకంటే ఏం చెప్పాలండి మీకు, ఇంకా మేము చెప్పే పని లేదండి, రైతులు కూడా పాడైపోయారండి.